రేవంత్ ఏలుబడిలో న్యాయం జరగడం లేదని ఓ రైతు గాంధీ భవన్ మెట్ల మీద ఆందోళనకు దిగాడు. ఈ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. అందరికీ రుణమాఫీ చేశానని సీఎం రేవంత్ కట్టుకథ అందంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యలపై నిలదీసేందుకు రైతు యాదగిరి గాంధీ భవన్ వచ్చారని తెలిపారు. ఆ రైతుకు సమాధానం చెప్పాలని హరీష్ రావు నిలదీశారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎన్నికల గారడి అని తేలిపోయింది. 420 హామీలు బూటకమని తక్కువ సమయంలో ప్రజలు తెలుసుకున్నారు. మిమ్మల్ని నిలదీసేందుకు ఒక్కొక్కరు గాంధీ భవన్ రాకముందే పాప పరిహారం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలను నయవంచన చేశాడు. ఇవాళ గాంధీ భవన్ వచ్చిన వారు రేపు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ వస్తారని హరీష్ రావు గుర్తు చేశారు. ప్యాలెస్ పాలన వదిలి ప్రజా పాలన కొనసాగించాలని సూచించారు. రుణమాఫీ కోసం వృద్ధుడు బ్యాంకుల చుట్టూ తిరిగాడు. అధికారులను వేడుకున్నా ఫలితం లేదు. లాభం లేదని గాంధీ భవన్ వచ్చి పోరాటం చేస్తున్నాడు. రైతు యాదగిరి పట్టుదలను హరీష్ రావు అభినందించారు. ఇదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని హరీష్ రావు కోరారు. హామీల అమలు చేసే వరకు పోరాడాలని సూచించారు.